తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తెలుగువారందరికీ శుభాకాంక్షలు ముందుగా తెలియజేసుకుంటూ, ఈ సంక్రాంతి పండుగ అంటే ప్రత్యేకంగా రైతులకు ఇది ఒక ప్రత్యేకమైనటువంటి పండుగ. మరి ఈ పండుగ శుభ సందర్భంగా మనం నిన్నటి నుండి ఎలక్ట్రానిక్ మీడియా చూస్తున్నాం. వేలాది మంది ఇక్కడ నుండి మరి వారి ప్రాంతాలకు బయలుదేరడము, పండుగ పూర్తిగా సహకుటుంబ పరివారంగా పండుగ జరుపుకోవాలని పెద్ద సంఖ్యలో మరి మనం చూస్తూ ఉన్నాం. అందరూ వారి ఊర్లలోకి వెళ్తూ ఉన్నాం. ఊర్లలోకి వెళ్ళే వాళ్ళందరూ కూడా క్షేమంకి వెళ్ళి పండుగని మంచిగా సెలబ్రేట్ చేసుకొని మళ్ళీ క్షేమంగా తిరిగి రావాలని, అదేవిధంగా రేపు పతంగుల పండుగ సందర్భంగా పతంగులు ఎగరేసుకున్నటువంటి ప్రతి యువకుడికి నేను గతంలో కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్పాను, దయచేసి చైనా మాంజా వాడొద్దని. ఇది మన ట్రెడిషనల్ మాంజా. మనము ధూల్పేటలో కానీ లేకుంటే స్వయంగా మనమే ఆ రోజుల్లో మాంజాని మనమే ఓన్గా చేసుకొని పతంగులు ఎగరేసుకునేటువంటి ట్రెడిషన్ ఆనవాయితీ మనది. దురదృష్టం ఏంటంటే చైనా నుంచి వచ్చేటువంటి మాంజా వల్ల ఎంతోమందికి రోడ్డు మీద స్కూటర్ మీద ఎంతో బిజీలు వెళ్ళిపోతుంటే ఆ పతంగు తెగిపోయినటువంటి ఆ దారం గొంతు కట్టుకుంటే గొంతు చాలా సాఫీగా కట్ అయిపోతుంది. వేరేది దీంతో ఎంత చేసినా కూడా మనకేం కాదు. అదే ఆ చైనా మాంజా అయితే ఇప్పుడు నా ఏళ్ళు కట్ అయిపోయింది. ఈ ప్రమాదం ఉంది. నేను ప్రధానంగా పోలీస్ కమిషనర్ గారికి 3 కమిషనరేట్లకు నేను ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. పెద్ద ఎత్తున వాళ్ళు ఎక్కడెక్కడైతే ఇట్లా చైనా మాంజా అమ్ముతున్నారో ఒక టాస్క్ ఫోర్స్ టీంని పెట్టి మరి పతంగులు ఎగిరేసే వాళ్ళని అమ్మే వాళ్ళని కూడా వాళ్ళు పట్టుకోవడం అనేది ఒక అవేర్నెస్ వస్తుంది. ప్రధానంగా పతంగులు ఎగిరేయాలని అందరికీ ఆశ ఉంటుంది, కానీ ఎగిరేసే పతంగం వల్ల మన చైనా మాంజా వాడడం వల్ల ఎంత ప్రమాదకరంగా ఉందనేది మనం అర్థం చేసుకోవాలి. కొంతమంది పోలీస్ ఆఫీసర్లు అయితే ప్రధానంగా మన దోసకాయని ఇట్లా కట్ చేసి చూపించారు. అంటే దోసకాయ ఇట్లా పెట్టి ఇట్లా కట్ చేస్తే గొంతు కట్ అయినట్టు కట్ అయిపోతుంది. సింపుల్గా మనం చాకుతో కట్ చేస్తే కూడా అంత ఈజీ కట్ కాదు. అంటే అంత ప్రమాదకరమైనటువంటి ఆ చైనా మాంజాని చెప్పడానికి పోలీస్ వాళ్ళు ఏదైతే అవేర్నెస్ తీసుకొస్తుందో నేను వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, నేను కూడా అందుకే ముందే చెప్పడం జరిగింది. ఇప్పటికే మా దగ్గర చాలామంది వచ్చారు, చాలామంది మీద మేము ఇచ్చేసాం, వాళ్ళ మీద పట్టించాము ఇండైరెక్ట్గా. తర్వాత వాళ్ళకి ఇవ్వాల్సిన ప్రైజ్ కూడా మేము ఇచ్చాము సైలెంట్గా. ఇంకా ఇప్పటికైనా రేపు ఎల్లుండి ఇంకా ప్రమాదంగా ఉంటుంది కాబట్టి అందరూ కూడా దయచేసి ఎక్కడన్నా ఉన్నా కూడా ఇక్కడ ఇదే ఐమాక్స్ థియేటర్ పక్కన ఈ సెలబ్రేషన్ మేము జరుపుకోతున్నాం పెద్ద ఎత్తున. మరి హైదరాబాద్లో ఈ ముగ్గుల పోటీకి అందరినీ ఆహ్వానించడం జరిగింది, మా నియోజకవర్గంలో ఉన్నటువంటి అందరినీ కూడా. మరి దీంట్లో ముఖ్యమంత్రి గారు 14వ తేదీ నాడు ముఖ్యమంత్రి గారు ముఖ్య అతిథిగా వచ్చి వారు కూడా ఇక్కడ పతంగుల పండుగలో భాగస్వామ్యంగా ఆయన కూడా భాగస్వాములు అవుతున్నారు. వారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమంలో అనిల్ కుమార్ యాదవ్ గారు, అదేవిధంగా జూబ్లీహిల్స్ శాసనసభ్యులు నవీన్ యాదవ్ గారు, మరి రేపు మా ఇన్ఛార్జ్ మంత్రి అయినటువంటి పొన్నం ప్రభాకర్ గారు ముగ్గుల పోటీలో పార్టిసిపేట్ చేసిన వారికి బహుమతులు బహుకరిస్తారు. వారు గ్రేటర్ హైదరాబాద్ మేయర్ గారు, అదేవిధంగా మా డిప్యూటీ మేయర్ గారు వారు వస్తారు. పండుగ రోజు మేము కల్చరల్ మినిస్టర్ గారిని ఇన్వైట్ చేయడం జరిగింది, R&B మినిస్టర్ గారిని ఇన్వైట్ చేయడం జరిగింది. మళ్ళీ పండుగ రోజు పొన్నం ప్రభాకర్ గారు వస్తారు, ముఖ్యమంత్రి గారు వస్తారు, మరి ఇంకా వేరే అధికారులు వస్తారు. మేము ఇప్పటికే నేను అనిల్ గారు ముఖ్యమంత్రి గారిని కొంతమంది మంత్రులకు ఆహ్వానించడం జరిగింది. రేపు కూడా మళ్ళీ ముఖ్యమంత్రి గారికి స్వయంగా మేము వెళ్ళి పతంగు ఈ చెరకు మన తెలంగాణ ట్రెడిషనల్ అయినటువంటి మాంజాని పతంగులని నేను అనిలు నవీను వీలుంటే నవీను అందరం కూడా వెళ్ళి ముఖ్యమంత్రి గారికి మళ్ళీ ఒకసారి ఇచ్చి ఆహ్వానించడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని, రేపు ముగ్గుల పోటీలో పార్టిసిపేట్ చేసే వాళ్ళందరూ కూడా మా అక్కా చెల్లెళ్ళు. ఎందుకంటే మనకు సంక్రాంతి అంటే మన అక్కా చెల్లెళ్ళకు ప్రధానంగా ముగ్గులు అనేది ఇంటి ముంగట మనము అలుక్కొని ఈ ముగ్గులు వేసే అనేది మనకు ట్రెడిషనల్గా వచ్చేటువంటి పండుగ కాబట్టి వాళ్ళు రేపు ఇక్కడ వచ్చి రేపు ఈ కార్యక్రమాన్ని అందరికీ కూడా మేము సుమారు 150 బాక్సులు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. 150 బాక్సులలో మీరు ఇక్కడ ఎవరైతే మీ డివిజన్లల్లో పేర్లు రాయించుకుని నమోదు చేయించుకున్నారో వాళ్ళు రావాలని,
మొదటి బహుమతి కింద మేము 51,000 ఇస్తున్నాము. అదేవిధంగా రెండో బహుమతి కింద 21,000 ఇస్తున్నాము. మూడో బహుమతి కింద 11,000. మళ్ళీ కన్సలేషన్ ప్రైజెస్ కింద 10 మందికి అందులో ఇంకా 10 మందిని సెలెక్ట్ చేసి ఆ 10 మందికి 5,000. కన్సలేషన్ ప్రైజెస్ కూడా సపరేట్గా ఉంటాయి. ప్రైజెస్ అనేది క్రైటీరియా కాదు, మన యొక్క ట్రెడిషన్ని, మన యొక్క సంస్కృతిని పెంపొందించడానికే ఈ కార్యక్రమాన్ని మేము పెట్టుకున్నాము. ఎందుకంటే రాను రాను అంతరించిపోతున్నటువంటి మన ట్రెడిషన్ని మనం కాపాడాల్సినటువంటి బాధ్యత ఉంది. రాబోయేటువంటి మన తరాలకు ఈ యొక్క ట్రెడిషన్ని గుర్తు చేసేటువంటి బాధ్యత ఉంది. కాబట్టి అందులో భాగంగానే ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. మరి ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తూ